ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వారి జీవితం నాశనం కావటానికి 4 ప్రధానమైన కారణాలు ఇవే. అయితే ఏ కారణాల వల్ల వారి యొక్క జీవితం నాశనమవుతుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఈ వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వ్యక్తులు చాలా మంచివారనే చెప్పుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు, ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. అలాగే ఈ కన్యా రాశి జాతకులు సిస్టమాటిక్ గా కూడా ఉంటారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం రాబట్టాలని ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వీరి యొక్క జాతకం ప్రకారం అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారిని ఖచ్చితంగా గౌరవిస్తారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ ఈ జాతకులకు సమాచారం మాత్రం అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని కూడా మొదలుపెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. కానీ చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవం, మర్యాద కోసం పాటుపడుతూ ఉంటారు. ఇతరులు ఏ చిన్న మాట అన్నా కాని పడరు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితం నాశనం కావటానికి 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఇది కూడా ఒకటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవ్వటం, అలాగే గౌరవం, మర్యాద కోసం పాటుపడటం వల్ల వీరి యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే చిన్న చిన్న మాటలకి ఈగోకి పోయి బంధాలను కూడా విచ్ఛిన్నం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మిగిలిపోవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ కన్యా రాశి జాతకులకి వస్తాయి. వీరి యొక్క జీవితం నాశనం కావటానికి 4 ప్రధానమైన కారణాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన కారణమనే చెప్పుకోవచ్చు. అలాగే గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి ఆర్థిక పెట్టుబడులు పెట్టటం, ఆర్థిక లావాదేవీలు జరపటం, షూరిటీ సంతకాలు చేయటం, అంటే ఆర్థికపరమైన అంశాల్లో మీరు కొంతమంది వ్యక్తులను నమ్మి వారిపైన పూర్తి భరోసా లేకుండానే వారికి హామీ ఇవ్వటం కావచ్చు, అంటే షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు, లేకపోతే కనుక వారితో కలిసి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం, లేకపోతే వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం, ఈ విధంగా కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలు వారితో చేస్తారు. అయితే నమ్మకం లేని వ్యక్తుల దగ్గర ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీ యొక్క లైఫ్ లో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవటానికి 4 ప్రధానమైన కారణాల్లో ఇది కూడా ఒక్కటనే చెప్పుకోవచ్చు. అంటే ఇదివరకు మీ యొక్క లైఫ్ లో ఇది జరిగి ఉండొచ్చు, ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక ముందైనా సరే మీరు అప్రమత్తంగా ఉండండి. ఆర్థికపరమైన అంశాల్లో ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. పూర్తి భరోసా ఉంటేనే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు నడపటం చాలా ఉత్తమం. అలాగే ఈ కన్యా రాశి జాతకులు ప్రేమలో విఫలమై, ముఖ్యంగా అర్హత లేని వ్యక్తులను ప్రేమించి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అంటే నమ్మించి మోసం చేసే వ్యక్తులను మీరు గాఢంగా ప్రేమించి కూడా మీరు ప్రేమలో మోసపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కూడా మీరు మెంటల్ గా చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు. మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవటానికి 4 ప్రధానమైన కారణాల్లో ఇది కూడా ఒక్కటనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లికి ముందు ప్రేమ కావచ్చు, లేకపోతే కనుక వివాహానంతరం వివాహేతర సంబంధాల విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు. ఇతరులు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మీ యొక్క లైఫ్ ని సర్వనాశనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ యొక్క లైఫ్ లో ఇదివరకు ఇది జరిగి ఉండొచ్చు, ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీ యొక్క బంధాలని, అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో బంధాన్ని విచ్ఛిన్నం కాకుండా చూసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి.
వివాహేతర సంబంధాల జోలికి వెళ్లారంటే మీ యొక్క జీవితాన్ని చేజేతులా మీకు మీరే నాశనం చేసుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి డబ్బు ఇవ్వటం అంటే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని కావచ్చు, లేకపోతే మీతో వ్యాపారం పెట్టిస్తామని కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో దీంట్లో పెట్టుబడి పెడితే మీకు అధిక లాభాలు వస్తాయని కావచ్చు. ఈ విధంగా కొంతమంది వ్యక్తులు మీతో మాటలు మాట్లాడి వాక్చాతుర్యంతో మాట్లాడి మిమ్మల్ని ఒప్పించి మిమ్మల్ని బుట్టలో పడవేసుకుని మీతో ఇటువంటి పెట్టుబడులు పెట్టించడం, డబ్బులు తీసుకోవటం, ఇటువంటి పనులు చేస్తారు. ఈ విధంగా కూడా మీ యొక్క లైఫ్ ని మీరు నాశనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మీ యొక్క లైఫ్ లో ఇది జరిగి ఉండొచ్చు, ఇక ముందు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. మీ యొక్క లైఫ్ ని సర్వనాశనం చేసుకోవటానికి 4 ప్రధానమైన కారణాలు ఇవే అని చెప్పుకోవచ్చు. మీ లైఫ్ లో ఇటువంటివి ఇంతకు ముందు జరిగి ఉన్నట్లయితే కనుక ఇక ముందైనా సరే మీ యొక్క జీవితాన్ని మీరు అందంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుభవంతో మీ యొక్క లైఫ్ లో ఒక చక్కటి గుణపాఠాన్ని నేర్చుకుని అనుభవజ్ఞుల సలహా తీసుకుని ఏ పనైనా మీరు మొదలు పెట్టాలి. లేకపోతే కనుక జీవితంలో ఇటువంటి కష్టాలు, బాధలే మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఒకవేళ ఇంతకు ముందు మీ యొక్క లైఫ్ లో జరిగి ఉండనట్లయితే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డిగా మీరు ఏ వ్యక్తిని నమ్మకూడదు. ప్రేమ వ్యవహారాల విషయంలో కావచ్చు, వివాహేతర సంబంధాల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, వీటన్నింటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే మీ యొక్క లైఫ్ ని మీరు కాపాడుకున్నట్లుగా అవుతుంది. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకుంటారు. లేకపోతే మీ యొక్క జీవితాన్ని మీ చేజేతులా మీరే నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి కన్యా రాశివారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి. శివారాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, కన్యా రాశి వారి యొక్క జీవితం నాశనం కావటానికి 4 ప్రధానమైన కారణాలు ఏంటి, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం